చెప్పు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మధ్యలో వచ్చాడు. ఏ ఆగో, నేను ఏదో పోతాను, తీసుకో. సో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ డే 3 వ్లాగ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3 వ్లాగ్. Hi friends, please subscribe. టుడే వి ఆర్ గోయింగ్ చిత్రంబరం. ఎక్కడికి వెళ్తున్నాం? చిత్రంబరం. చిదంబరం. Eat bro mostly. What you will eat? I eat morning tiffin, afternoon biryani. No, you like crab no. 5:30 కలా. Crab. What you like? 5:30 కట్ల 5:30 కలా లేసాను. దినాకర్ని లేవలేడు ఈ హీరో. దినాకర్ని 5 times లేపినాం, ఒక్కసారి కూడా లేవలే. వీడియో కంటెంట్ అంటే నేను ఆల్రెడీ ఎప్పుడో లేచి స్నానం చేసినాక వాళ్ళు అప్పుడు లేచినారు. అరే నిజం చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి క్లాస్ ఫ్రెండ్స్ అందరు కలిసి మేము పాండిచేరి వచ్చాం ఫ్రెండ్స్. ఇది మా హోటల్ రూమ్ అన్నారు, హాస్టల్లా ఉంది చూడ్డానికి, కానీ బాగుంది కంఫర్టబుల్గా. కెమెరా ఫ్లిప్ చేసి చూడండి, మనందరు దినాకర్ ఉన్నాడు ఇక్కడంతా. ఇదే సీటింగ్ ఏరియా, చెట్టు, అక్కడ మన ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. హాయ్ చెప్పండి. ఇది వీళ్ళ హోటల్ వాళ్ళది రెస్టారెంట్. ఇది మా బండి పార్కింగ్. మీనాక్షి, సే హాయ్. చిదంబరంకి వెళ్ళడానికి వెయిటింగ్. చిదంబరంకి టెంపుల్ అని ఇగో ఇది టెంపుల్ కదా. ఎవరైనా అంటే మళ్ళీ అవుట్ఫిట్స్ చేంజ్ చేయడం బదులు ఇది ఒకటే వేసుకోవడం అయిపోతుంది. దీనికి ఏమైంది? జాకెట్ ఉంది, ఫ్రాక్ ఉంది. గోయింగ్ టువర్డ్స్ చిదంబరం. అక్కడ టెంపుల్ చూసుకొని మళ్ళీ వెనకకు వచ్చేసి దాని తర్వాత మిగతా ప్లాన్స్ చూసుకోవాలి. చిదంబరం ఈజ్ లైక్ 69 kilometers ఫ్రమ్ అవర్ ప్లేస్. సో నౌ లెట్స్ గో. 1 hour 24 minutes చూపెడుతుంది. మా ఫ్రెండ్స్ అందరు ముందటికి వెళ్ళిపోయినారు, నాకు కొంచెం లేట్ అయింది. గోప్రో ఛార్జర్ యాక్చువల్లీ ఛార్జింగ్ అవ్వలేకుండే, సో బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇప్పుడు పవర్ బ్యాంక్తో పెట్టుకున్నా. యూ కెన్ సీ దిస్ పవర్ బ్యాంక్తో పెట్టుకున్నాను నేను బ్యాటరీ. సో లెట్స్ గో గైస్. సో గైస్, U1 ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇట్స్ లైక్ 37 kilometers చిదంబరం మనం ఉన్న దగ్గర నుంచి. అండ్ ఇట్స్ షోయింగ్ 39 minutes. ట్రాఫిక్ ఈజ్ మోడరేట్ అండ్ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. కొంచెం ఇరిటేషన్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మనం పాండి నుంచి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. నౌ వీఆర్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడు చిదంబరం చూసుకోవాలి. లెట్స్ సీ. వెళ్ళాలి యాక్చువల్లీ, కొంచెం ఫాస్ట్గా వెళ్తే బెటర్ ఏమో నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మళ్ళీ అక్కడ గుడి క్లోజ్ అవుతే ఇబ్బంది అయిపోద్ది అండి. ఇంత దూరం ట్రావెల్ చేసి వేస్ట్ అయిపోద్ది. అది సీన్. ఏంది మటన్ అని ఆయన, అది రేపు బుక్కలు తప్ప ఏమన్నా కనబడుతుందారా మటన్కి పాపం. చలో లెట్స్ గో గైస్. ఇప్పుడే మనం phase 1 and 2 కొడ్డలూరులో ఉన్నాం. అండ్ 35 kilometers టు గో. అంటున్నారు కాదు, 45 minutes ట్రావెల్ చేసినాక మనకు హైవే వచ్చిందనమాట. యూ సీ టైమ్ ఈజ్ లైక్ 10:24 అండ్ మోర్ ఆల్మోస్ట్ 30 kilometers టు గో. 30 minutes చూపెడుతుంది. లెట్స్ గో. వావ్ వావ్, ఎంత బాగుందో బ్రిడ్జ్. So beautiful. Just looking like a wow. ఆ టైం ఇంత అవుతుంది అయినా ఇంత బాగుంది ఏంటి? నా వైజాగ్ వాళ్ళ లేదు వైజాగ్ వాళ్ళ. వెదర్ ఇస్ కూల్.
ఉంది చూడండి ఒకసారి రోడ్. వావ్, తమిళనాడు హైవేస్ ఆర్ సో నైస్. అంటే దిస్ హైవే ఇస్ వెరీ నైస్. I don't know what NH it is, but it's so nice. మిగతా వాళ్ళు ఎక్కడ? నాకు ఒక్కరు కనబడలే. మధ్యలో రాజేష్ కనబడే, ఎవ్వరు కనబడలే నాకు. నా వెనకాల దీపక్ ఉదయ్ వాళ్ళు ఉండే, ఉండే, వాళ్ళందరూ ఉండే. ముందు మీరు వెళ్ళిపోయాడు, మాధవ్ కూడా ఉన్నాడు, దారిలోనే ఉన్నాడు. రాజేష్ మధ్యలో ఆగిపోయాడు, నువ్వు మధ్యలో. టర్నింగ్ దగ్గర ఆడినానా? నాకు ఎవ్వరు కనబడలే, వీడు ఒక్కడే కనిపించింది అంతే. మంచిగా వచ్చిందా బెండ్? అందుతలేదు లాస్ట్ అదే గుళ్ళు పోతలేదు ముందుకి. అడ అవుదాం టోల్ దాటిన తర్వాత. కొంచెం ఒకసారి వెళ్ళి హాయ్ చెప్తాం వాళ్ళకి. .2 kilometers and the service road ended there. మేము ఇప్పుడే ఇట్లా లోపలికి వచ్చేసాం అనమాట. సర్వీస్ రోడ్ డౌన్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ ఇంకో 5 kilometers ఉంటుంది టెంపుల్కి. ముందటికి వచ్చేసాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ది చిదంబరం టెంపుల్. వావ్, అప్పట్లో ఆర్కిటెక్చర్ అలా ఉండేది. సూపర్ మ్యాన్. ఇదేంటిది? నార్త్ గేట్. నార్త్ గేట్. అర్థమవుతుంది. So guys, this is one of the gate. This is one of the gate, and that one we came. That is one of the gate. Inkokati idi. That one. You will be having 4 gates which replicates the north, south, east, and the west. స్వీట్ పొటాటో, సాంబార్ రైస్ అండ్ ఇది కర్డ్ రైస్ అనుకుంటా. దాంతోపాటు పాయసం కూడా ఇచ్చారు టెంపుల్లో.
మంచిగా వాళ్ళు మీరు చూసినారు కదా ప్రసాదం పెట్టిరు, అదే లంచ్ లాగా అయిపోయింది నాకు. ఈరోజు థర్స్డే కాబట్టి ఐ ఓన్లీ ఈట్ ట్వైస్, ఆఫ్టర్నూన్ రైస్ తింటా అండ్ నైట్ ఎనీ బ్రేక్ఫాస్ట్. సో అది కూడా నాకు ఎలాగో అందరం తినేసినాం. సో వాజ్ నైస్. దాని తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పిచ్చవరం. ఎస్ 14 కిలోమీటర్స్ చూపెడుతుంది, 23 minutes చూపెడుతుంది. సో లెట్స్ గో. ఇక్కడ సైడ్కి చూసినారు అనుకుంటే ఇక్కడ మీకు మొత్తం ఇట్లా రివర్గా అనిపిస్తుంది కదా కైండ్ ఆఫ్. దానివల్ల వేడి గాలి కూడా ఇట్లా చల్లగా వస్తుంది ఇంత ఎండలో కూడా. టెంపరేచర్ అయితే 31 ఈజీగా ఉంది. అండ్ యా మోర్ 20 minutes టు గో అండ్ 12 kilometers. ఈ coastal regions is like you will find the roads like this fully covered with trees and stuff. ఇంత మంచిగా మీకు నార్మల్గా మన తెలంగాణలో హైదరాబాద్లో అలా కనిపించవు. సో దీస్ ఆర్ సో నైస్. చల్లగా ఉంటుంది. ఎంత ఎండ కొడుతుందో అసలు. ఆ చెట్టు కింద మాత్రం చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది, కొంచెం కూడా కాదు మరి. డైరెక్ట్ డ్రాస్టిక్ టెంపరేచర్ డ్రాప్ ఉంది ఇట్లా జిప్ అని. ఆహా, అంటే రోడ్ కూడా హీట్కి ఎక్స్పోజ్ కాదు కాబట్టి ఆ టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది. సో గైస్ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ ఫర్ ది రోబోట్, నాట్ ది మోటార్ బోట్, బికాజ్ ఇది కొంచెం మెల్లిగా అండ్ లోపలికి తీసుకెళ్తారని చెప్తారు. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ టికెట్స్ సబ్మిట్ చేసేసి టోకన్స్ ఇస్తే లైఫ్ జాకెట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా లోపలికి. లెట్స్ గో. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. పద ఫస్ట్ వెనక నుంచి అంతా కవర్ చేయాలరా. దీపక్ ముందే రా. దీపక్ ఓకే అక్కడ పెట్టేసి భయ్యా కదా. అరే అటంట పో బేటా. ఏం కాదు పో. వచ్చినావు కదా, ఏడ్చినావు కదా. చూడండి మళ్ళీ పడవ కాదురా, ఇట్లా చెప్దాం రా. నేను నాకు ఏం చేసిందా మీరు? నువ్వే చేసుకున్నావు, మేమేం చేయలేదు. అరే కొద్దిసేపు అంకుల్ పక్కకి తిరిగితే వాడే నడుతున్నట్టు. అంతేగా సే హాయ్. అరే డైరెక్ట్ ఏమంటారా వాడిని, షార్ట్ ముందట ఆడతారు. ది వాటర్ లెవెల్ ఈజ్ ఓన్లీ 3 feet అంట. స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చేచ్చు కదరా, ఎందుకురా ఇంత డబ్బులు కట్టాలి? లోపల నుంచి తీస్తా, కింద నుంచి 360 లోపల పెట్టి తీద్దాం, వైరల్ అయిపోతాం.
ఇగో మాన్సా ఎట్లా అనిపిస్తుంది మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్? కిడ్నీకి నేను నవ్వుతున్నట్టు కనిపిస్తున్నా కానీ లోపల ఎత్తి పడిపోతుంది. సెన్సార్ వేస్తావు ఒకసారి దూకు కదా, బాగుంటుంది దూకేసి. నా తెల్ల ప్యాంట్ మా మళ్ళీ ఉత్తుకోవాలి, ఇంకా చచ్చిపోవాలి. పుణ్యమని ఎందుకు దీపక్ అట్లా చేస్తున్నావు? అంకుల్ కర్రీ అట్లేదు. మనసులు అంటావా? నువ్వు అను ఫస్ట్. బోట్ నడుపుతున్నా చెప్పు. వచ్చేలోపు ఎంత పడుతుంది ఏమో చూడు. ఎల్ఈడి అంటాడు, వద్దు అదే చాలా టైం పడుతుంది. ఎందుకురా హొరన్ కొడుతున్నావు అట్లా? దింగి పని నుంచి ఏమో కొడుతూనే ఉన్నాడు, పట్ 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 అని కూర్చున్నాను చూడకు. సో గైస్ వీఆర్ డన్ విత్ ది బోట్ రైడింగ్ ఇన్ అది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ దట్ వాజ్ రియల్లీ నైస్. చాలా పీస్ఫుల్ అనిపించింది. అండ్ యా, దిస్ ఈజ్ హాఫ్ అ పార్ట్, లైక్ టైం ఇచ్చేసి 5 ఆల్మోస్ట్ డన్, బట్ ఇట్స్ లైక్ హాఫ్ ఎ పార్ట్ ఆఫ్ విల్ ప్యాక్ ఇట్ అప్ హియర్. బా అండ్ మధ్యలోకి పోయింది, మధ్యలో వచ్చింది మళ్ళీ. ఎంతగానం జాగరా, ఎంత బాగుంది చూడండి పొలాలు. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ పాండిచ్చేరి, తమిళనాడు. అండ్ పాండిచ్చేరిలో ఉంటుందో తెలియదు, బట్ తమిళనాడు అండ్ కేరళ నెక్స్ట్ లెవెల్ గ్రీనరీ. కేరళ అయితే అసలు నో అదర్ స్టేట్ కెన్ బీట్ కేరళ. ఐ డోంట్ నో ఇఫ్ సిక్కిం కెన్ డూ ఆర్ నాట్, బట్ హ్యావ్ స్పెషల్ ఇంప్రెషన్ ఆన్ సిక్కిం. దాని తర్వాత ఇంకా కేరళ ఈజ్ ది బెస్ట్.